ప్రార్థనలోనికి వెళ్ళాలి. మరొక విషయం, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఆ రీతిగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ మెసేజ్లన్నీ కూడా చాలా కాలం నుండి చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లా. ఒక 5,000 సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నాను నేను. చాలామంది చూసేవారంతా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మీరు కార్పొరేట్ పాస్టర్స్ని ప్రోత్సహించారు, మంచిది. ఎవరైనా సేవకులే. నేను ఒక చిన్న సేవకుని, సంఘాలు చూస్తున్నారు, మా సంఘ పరిస్థితులు మేము చూపిస్తున్నాం మీకు. ఇలాంటి పేద సంఘాలని, చిన్న సేవకుల్ని ప్రోత్సహించండి. ప్రోత్సహించడం అంటే మీ కానుకలు అడగట్లా మేము, సబ్స్క్రైబర్స్ని పెంచండి. చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరొక విషయం ఏంటంటే, నా వాక్యాలు ఎక్కడి దాకా మీరు చూస్తున్నారు, మీరున్న ప్రాంతం ఎక్కడో తెలియట్లా. మీ కొరకు ప్రార్థన చేయడానికి కామెంట్ చేయండి. విన్నటువంటి వాక్యంలో ఏదైనా ఒక చిన్న మాట నీకు సంధిస్తే దాన్ని బట్టి మంచి కామెంట్ ఒకటి పెట్టండి. ఒకవేళ చెప్పేటువంటి వాక్యాల్లో ఏదైనా చిన్న లోపం ఏదన్నా ఉంటే దాన్ని కూడా మాకు తెలియచేయవచ్చు కామెంట్ ద్వారా. మీరున్నటువంటి నేను అనుకుంటున్నాను ఈ వాక్యం మీ దాకా వస్తుంది అంటే మరి పక్క రాష్ట్రాల దాకా వెళ్తుంది. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు, మరి ఏ స్టేట్స్లో ఉన్నారు, వేరే దేశాల్లో కూడా వాక్యం వెళుతుంది. కాబట్టి మీరున్న ప్రాంతం పేరు పెట్టి చిన్న కామెంట్ చేస్తే మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. లైక్ చేయండి, వాక్యం వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబీకులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. వాక్యాన్ని దీవెనకరముగా ఉంది వాక్యం అనుకుంటే అందరికీ షేర్ చేయండి. అలాగా మరి సబ్స్క్రైబర్స్ని కోరుకుంటున్నాను కనుక చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆధ్యాత్మికమైన ప్రోత్సాహము ఇలాగా మరి యూట్యూబ్ ద్వారా తెలియచేయండి. ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని చూడట్లా, వంటలను చూస్తున్నారు, వంట కార్యక్రమాలను చూస్తున్నారు. ఏమంట వీళ్ళకి రాని ఏం కాదు, అవి మీకు రాని వంటలు ఏం కాదు. కోడిగుడ్డు కూర ఎలా చేయాలని ఒక ఆమె చూపిస్తుంటే దానికి ఎంతమంది లైక్ చేశారు. వండటం రాదా? వచ్చు. చేపల కూర, చికెను, మటను ఇవన్నీ వండటం వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చూసి వచ్చిన వంటను చెడగొట్టుకుంటున్నారు. ఈ సహోదరి చాలా బాగా చేయగలదు, మాకు తెలుసు, మాకు వండి పెట్టింది, అప్పుడప్పుడు చాలా బాగా చేస్తుంది. యూట్యూబ్లో చేసిందంట, ఆ ప్రయోగం మా మీద పెట్టింది, ఏమీ బాగాల. అన్నయ్య నేను యూట్యూబ్లో చేశాను అన్నయ్య. బాగాలేదమ్మా అన్న, క్రితంలో చాలా బాగా చేసావు, ఇప్పుడు ఎందుకు అంటే యూట్యూబ్లో చేశాను అన్నయ్య చూసి అన్నది. కాబట్టి వంట కార్యక్రమాలకి ఎక్కువ మంది ఆకర్షించబడుతున్నారు, వాక్యాన్ని చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. ఏదైనా చిన్న చిన్న రీల్స్ అయితే చూస్తున్నారే తప్ప వాక్యాన్ని వినండి, ఆత్మీయ జీవితంలో మేలులు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. సబ్స్క్రైబర్స్ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమానముఖములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియేసయ్య మీ పక్షాన నిలిచిన నీ దీనదాసునైన నన్ను మరుగుపరచండి అయ్యా. నేను ఒక పెద్ద ప్రసంగికుని కాకపోవచ్చు, మీ సాక్షిని మాత్రమే, మీ సాక్షిగా నిలబడి ఉన్నాను కనుక నా నోట మీ మాట ఉంచి వింటున్న ప్రజల హృదయాలలో చేరునట్లుగా సహాయమును దయచేయండి అయ్యా. ఈ వాక్యములు ఎవరెవరైతే వింటున్నారో, వారు ఏ ప్రాంతంలో ఉండి వింటున్నారో, ఎంతమంది ప్రేమతో సబ్స్క్రైబ్ చేశారో, ఎంతమంది వాక్యం విని లైక్ చేస్తున్నారో, వారందరిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలని మీరు దీవించండి, వారి భార్యాభర్తలను మీరు దీవించండి, బిడ్డలను దీవించండి.
వారు చేస్తున్న ప్రతి ఉద్యోగము, వ్యాపారమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది మా ప్రభువా వ్యాపారాల్లో నష్టపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది వ్యవసాయకులు పొలాల్లో నష్టపోయిన వారు ఉన్నారయ్యా. ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నమై విషాదకరమైన జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ మీరు సరిచేయండి, సమాధానమును కలిగించండి నాయన. అనారోగ్యాలతో హాస్పిటల్స్లో, ఆ గృహాలలో లేవలేని స్థితిలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. వారందరిని ముట్టి స్వస్థపరిచి మీ కృపలో బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ లెక్క ఏంటి, నీ జమ ఏంటి? ఇది వాక్యం. మిమ్మల్ని అడగట్లా నేను నీ లెక్క ఏంటో నీ జమ ఏంటని. అనగానే చాలామంది చూస్తున్నారు, మా లెక్క మా జమ ఏంటయ్యా అని. వాక్యపు టైటిల్ ఏంటంటే, నీవు లెక్క జమ లేకుండా తిరుగుతున్నావా? చాలామంది జీవితాల్లో లెక్కలేని స్థితిలో, ఒక లెక్క జమ లేని స్థితిలో బ్రతుకుతూ వారు తిరుగుతున్నారు. దానిని మనం సరి చేసుకోవడం, వాక్యానుసారంగా మనం లెక్క కలిగి జీవించాలి. మన లెక్కకు ఒక జమ ఉంది, జమాపొద్దులు రాయటం ఉంటుంది. దానిని గుర్తించి తిరగడం, బ్రతకడం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే బైబిల్ హెచ్చరిస్తుంది. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని, 11-12 వచనాలను చదువుతున్నా. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. చాలు. సహోదరి సహోదరులారా, జీవించి ఉన్నటువంటి మనము మన జీవితంలో ఒక్కరికి బాగా లెక్క ఒప్పజెప్పవలసిన వారముగా ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు, ఒక దాసుడు యజమానుడికి లెక్క చెబుతాడు, ఒక భార్య భర్తకి లెక్క చెబుతుంది, పిల్లలు తల్లిదండ్రులకు లెక్క చెబుతారు. ఎలాగా వారికి అప్పగించినటువంటి పనిలో వారు లెక్కలు అప్పగించవలసిన వారై ఉన్నారు. వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ, రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘము, ఈ రోమా పత్రికలోనే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెబుతున్నాయి అని రాయగలిగారు. రోమా పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము బలమైనది. రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘము బలమైనటువంటి సంఘము. ఈ సంఘములో విశ్వాసులు బలమైనటువంటి వారు ఉన్నారు. ఎందులో బలము అంటే వారందరూ ధనవంతులు. రోమా పట్టణంలో ఉన్న సంఘములో, క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు వారందరూ ధనవంతులు. అంత మాత్రమే కాదు, ఈ రోమ పట్టణంలో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు పేరెన్నిక కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు. రోమ పట్టణంలో ఉన్న సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు రోమ ప్రభుత్వపు పాలనలో ఉద్యోగాలు కలిగిన వారు, రోమ సైన్యంలో ఉన్నవారు, రోమ ప్రభుత్వపు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు. కాబట్టి పలుకుబడి ఉన్నవారు, ధనవంతులు, హోదా కలిగిన వారు. అలాగనే ఇదే రోమ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో కొంతమంది
బలవంతులుగా ఉన్నారు, మరి కొంతమంది బలహీనులుగా ఉన్నారు. బలవంతులేమో దేవుని వాక్యమును బట్టి, ఆ సంఘమును దర్శిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి, ఆ సంఘములో బోధిస్తున్నటువంటి యేసు ప్రభు వారి శిష్యులు అపోస్తలులను బట్టి ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటే, కొంతమంది బలహీనులుగా ఉన్నారు. ఏ బలహీనులో తెలుసా? వారి ఉద్యోగములో, ధనములో, ఉన్నత స్థితిలో బలహీనులు కాదు. ప్రభువును హత్తుకోవటములో, వాక్యమును విశ్వసించడంలో, అపోస్తలులను వెంబడించడంలో, క్రైస్తవ సంఘములో నమ్మకమును కోల్పోయిన వారిగా, వారు అపనమ్మకస్తులుగా బలహీనులుగా ఉన్నారు. అందువలన సంఘములో విభేదములు లేచినాయి, భేదములు ఏర్పడినాయి. సంఘములో ఉన్నటువంటి వారు, ఈ బలహీనంగా ఉన్నటువంటి వారు అపోస్తలులను వెంబడించట్లా, శిష్యులను వెంబడించట్లా. స్వార్థికులు, కాపర్లు ఏం చెప్తున్నారో దాన్ని ఉల్లంఘించి తిరుగుతూ దేవుణ్ణి కూడా లెక్క చేయట్లా. కారణం ఏమిటంటే, వారికున్న హోదాని బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వారు చేస్తున్నటువంటి ఉద్యోగములను బట్టి, మాకు రోమా సైన్యం అండగా ఉందనుకున్నారు కొంతమంది. రోమా సామ్రాజ్యములో ఉద్యోగములు ఉన్నాయి మాకు అనుకుంటున్నారు. రోమా పట్టణంలో మా ఇల్లులు ఉన్నాయి అనుకుంటున్నారు. రాజధాని బహు ప్రఖ్యాతగాంచినటువంటి పట్టణం ఆ పట్టణంలో ఇల్లు ఉండడం అంటే సామాన్యం కాదు. ఆ రాజ్యంలో ఉద్యోగం ఉండడం అంటే సామాన్యం కాదు. అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు, సైన్యాధిపతి, సహస్రాధిపతులతో వీరికి పరిచయాలు ఉన్నాయంటే సామాన్యం కాదు. వీరు కలిగిన కలిమిని బట్టి, హోదాను బట్టి వీరు దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతున్నారు. సంఘాల్లో పెత్తనాలు కావాలని వారు ప్రయాసపడుతున్నారు. కాబట్టి పౌలు గారి యొక్క హృదయము వేదనతో నిండిపోయింది. ఉన్నటువంటి విశ్వాసులు బలమైన వారే, హోదా కలిగిన వారు, ఉద్యోగములు కలిగిన వారు, ఉన్నత విద్య, ఉన్నత స్థితి, అన్ని ఉన్నత స్థితిలో ఉన్నవారే, కానీ దేవుని సన్నిధానమునకు దూరముగా ఉన్నారు. మీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువుకి దూరంగా ఉన్నారని వేదన చెందినటువంటి పౌలు భక్తుడు వేదనతో ఈ మాట రాస్తున్నాడు. వేదనతో చెబుతున్నాడు ఈ మాట. మీరు ఎలా జీవించినా పర్వాలేదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, పై వచనాల్లోనికి వస్తే మనము 14వ అధ్యాయము, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయమును తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియు ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలను తినుచున్నాడు. ఇక్కడ తిండి విషయంలో కూడా సంఘములో విభేదాలు వచ్చినాయి. తిండి విషయంలో విభేదాలు. అంత మాత్రమే కాదు, శరీర సంబంధమైన అనారోగ్యాలు. ఒకడేమో బాగా బలవంతుడుగా ఉండి వాడు మాంసం, వాడు కావాల్సిన అన్నీ తింటున్నాడు. అనారోగ్యంగా ఉన్నవాడు కూరగాయలను మాత్రమే తింటున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు తెలుసా. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. నేను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, నేను చూడు ఎంత బలంగా ఉన్నానో, నేను ఏదైనా తింటా, ఏమైనా చేస్తా అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మేము బ్రదర్స్ కూర్చున్నప్పుడు నేను బఠానీలు గుప్పెడికి పోసుకొని తింటామంట. వీళ్ళంటారు, ఎట్ నవ్వులుతున్నావు పాస్టర్ గారు అంటారు. నేను నవ్వుతున్నానయ్యా, మరి మీరు ఎందుకు తినరా అంటే, మేము తినలేములేండి అంటారు. అయినంత మాత్రాన నేను వాళ్ళని బలహీనులని, వాళ్ళకి బలం లేదని, పంటి బలం లేదని నేను విమర్శించకూడదు. కొంతమంది అలాగే ఉంటారు. నేను చూడు ఎంత బలంగా ఉన్నానో, ఎలా ఉన్నానో చూడు, నేను తిండి చూడు అని విమర్శిస్తూ ఉంటారు. దానినే ఇక్కడ అంటున్నాడు, సంఘములో వారు
బలవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండి మాంసం తింటున్నాడు, బలహీనుడి కంటే అనారోగ్యంగా ఉండి కూరగాయలను తింటున్నాడు. తినువాడు తినని వాడిని తుణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. ఇప్పుడు కూరగాయలే తింటున్నారనుకో, వీళ్ళకేమో మాంసం పడదో తినలేరు. వీళ్ళేమంటారు తెలుసా, మళ్ళీ వాక్యం ద్వారానే తిడతారండి. వాక్యం ద్వారా చెబుతారు, ఏమంటారు, మాంసం హెచ్చుగా తినువానితో సావాసం చేయకూడదు అని ఉందండి బైబిల్లో అంటారు. వాక్యం ద్వారా చెబుతారు. మాంసం హెచ్చుగా తినువానితో సహవాసం చేయకూడదు అంటే మరి ఫారిన్ కంట్రీస్ అందరు ఎక్కువ మాంసమే తింటారుగా. వాళ్ళు దేవుళ్ళు లేరా? మిషనరీస్ ఉన్నారు చాలామంది. అమితమైనటువంటి ఆహారపేక్ష ఉండకూడదు, అమితమైన ఆహారపేక్ష ఉండకూడదు. దేవుని పని కంటే ఆహారానికి విలువివ్వకూడదు. అది బైబిల్ చెప్పేది. దేవుని పని చేయాలి, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. అది ఇప్పుడు బలహీనులుగా ఉండి వాళ్ళేమో కూరగాయలు తింటే వాళ్ళని నీవెప్పుడు కూడా ఏమనొద్దు అంటున్నాడు. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడు? పరుని సేవకుని వేరే వాళ్ళని తీర్పు తీర్చడానికి నువ్వెవడో? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పని అతడు నిలుచును, ప్రభువు అతను నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఆహారమును గురించి వాదనలు చేసుకొని సంఘమును పాడు చేస్తున్నారు వీరు గనుక వారికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. సంఘములో చూడండి, ఏ రోజు మంచిదో ఏ రోజు మంచిది కాదో వివాదములు ఎక్కువైపోయినాయి. రోమా సంఘంలో, క్రైస్తవ సంఘములో వివాదాలు. ఈరోజు కూడా చాలామంది ఏం చెబుతారో తెలుసా, బైబిల్లో వాస్తు ఉందండి, వాస్తు ప్రకారం చేయాలండి అంటాడు. అసలు క్రైస్తవులకి ఏ సిద్ధాంతాలు పాటించకూడదంటే ఈ క్రైస్తవులే బైబిల్లో ఉన్నాయండి. యెరూషలేము ఇలా కట్టారండి, అలా కట్టారండి. దేవుని లెక్కలు వేరు, నువ్వు అనుకునే లెక్కలు వేరు. ఒకరేమో ఒక దినం మంచిది అంటారు, ఒకరు ఒక దినం మంచిది కాదు అంటారు. క్రైస్తవులు విశ్వాసులే మంగళవారం ఏ పని చేయకూడదండి, మంచిది కాదు అంటారు. వీళ్ళు మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు. విశ్వాసులు సావుకుల్లో కూడా ఉన్నారండి, దినంలో తిథి నక్షత్రాలు పాటించేవారు. ఇది తప్పు. సంఘములో అలా ఉన్నారు చాలామంది. కొంతమంది ఈ దినం మంచిది ఆ దినం మంచిది అంటూ ఉంటారు. కొంతమంది అంటారు ఏ రోజైనా ఒకటేనండి, ఏ రోజైనా ఒకటే. మనం ఆ దినములను సృష్టించింది దేవుడు కనుక మనము దినాల గురించి మనం ఇలా చెప్పుకోకూడదని కొంతమంది అంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రోమా సంఘములో. అందుకని అంటున్నాడు, ప్రతి ఒక్కడు దినమును సమానంగా ప్రతి వాడును తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరుచుకొనవలెను. నీవు ఒక దినాన్ని నమ్ముతున్నావా? ఒక దినము నీకు చెడుగా ఉందా? నువ్వు మేలు పొందాలన్నా నీకు కీడు జరగాలన్నా దేవుని చిత్తమే తప్ప అది ఏమీ లేదు. నీ క్రియలను బట్టే దేవుడు నీకు మేలు చేసేది, నీ క్రియలను బట్టే దేవుడు నీకు నష్టాన్ని కలిగించేది. ఈ రోమా సంఘములో ఉన్నటువంటి ఈ అధికారులు ఉన్నత స్థితి కలిగిన వారు, ఉన్నత పదవులు కలిగిన వారు, వారికి వారే హెచ్చించుకొని సంఘములో ఉన్నటువంటి వారిని కించపరుస్తూ ఉన్నారు. అందుకని దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టాలి. ఏ రోజు మంచిది అనుకుంటున్నావు, అన్ని రోజులు మంచి అనుకున్నావా? అలాగైతే నువ్వు దేవుని కొరకు బ్రతుకు అంటున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. కొంతమంది అంటారు అది తినకూడదు ఇది తినకూడదు అంటారు. కొంతమంది అంటారు కొత్త నిబంధన ప్రకారం అన్నీ తినొచ్చు అని అంటారు. నువ్వే తినకపో, నీకు ఇష్టమైంది నువ్వు తిను, నీకు ఇష్టం లేదు తినబాకు. నీకు ఇష్టమైంది తిను, నీకు ఇష్టం లేనిది తినబాకు. కానీ ప్రతిదీ నువ్వు ప్రార్థన చేసుకొని తిను, ఇతరులకి అభ్యంతర కారణం కాకుండానట్లుగా. నీ తిండి వలన నీకు దూరం కాకూడదు ఎవరు, నీ తిండిని బట్టి ఎవరు నీకు దూరం కాకూడదు. తినకూడదు. ఇప్పుడు ఎందుకు
తినొచ్చు, నేను తింటా ప్రార్థన చేసుకొని, కానీ నాతో పాటు ఉన్న వారికి అసహ్యునిగా ఉండకూడదు. నేను వారి కొరకు నేను మొత్తాన్ని వదిలిపెట్టేసా మనుషుల్ని సంపాదించుకోవడానికి, దేవుని కొరకు విశ్వాసుల్ని సంపాదించుకోవడం కోసం అలాగూ మానివేశాను. అదే అంటున్నాడు ఇక్కడ, తినువాడు ప్రభు కోసమే తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మనలో ఎవడనో తన కోసమే బ్రతకుడు, ఎవడనో తన కోసమే చనిపోడు. కొంతమంది అంటారు, ఏం చేస్తాం పాస్టర్ గారు, పిల్లల ముఖం చూసి నేను బతుకుతున్నా, పిల్లల కోసం, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అంటారు. ఎవరి కోసం బతుకుతున్నావును? పిల్లల కోసం. ఇంకొంతమంది అంటారు, ఏం చేస్తాం పాస్టర్ గారు, దరిద్రుడు అమాయకుడు ఎట్ట బతుకుతాడో నేను పోతే అంటారు. ఉట్టిదే, నువ్వు పోయినా ఆయన ఇంకా దర్జాగా బతుకుతాడు. నువ్వు బాగానే ఆయన ఏం చేస్తాడు, నలుగురు చెబుతారు, ఏమని చెప్తారు, అరే నువ్వు ఒంటరిగా ఉండలేవురా, ఏదో ఒక పెళ్లి చేసుకోరా అంటారు. దర్జాగా బతుకుతాడు. నీ వరకు నువ్వే అనుకుంటావు, పాపం అమాయకుడు నేను పోతే బ్రతకలేడని. ఎవరునూ తన కోసం బ్రతికేవారు లేరు. ఎవరి కోసం బ్రతుకుతున్నారు? కొంతమంది భార్య కోసం నేను పోతే పిచ్చిదండి, ఎట్ట బతుకుద్దా, పిల్లల్ని ఎట్ట పోషించిద్దు అనుకుంటారు. నువ్వు పోతే బ్రహ్మాండంగా పోషించిద్ది. చాలామంది భార్య కోసం బ్రతికే భర్తలు ఉన్నారు, భర్త కొరకు బ్రతికే భార్యలు ఉన్నారు, పిల్లల కోసం బ్రతికే తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవడునూ తన కోసము తాను బ్రతకటం లేదు, ఎవడనూ తన కోసమే చనిపోవటం లేదు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మాట కొరకు బ్రతకాలి. మనలను ప్రాణము పెట్టి రక్తమును చెందించి రక్షించిన యేసయ్య కొరకు మనం బ్రతకాలి. అది ఇక్కడ అంటున్నాం. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈరోజు మనం రక్షించబడ్డ విశ్వాసులుగా, క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసులుగా నువ్వేం తీర్మానించుకున్నావు? నీ తీర్మానం ఏమై ఉన్నది? ఇప్పటి వరకు నేను రక్షించబడిన దినాన నేను అనుకున్నటువంటి ఇప్పటివరకు నేను లోకము కొరకు బ్రతికా, ఇక ముందు నా కొరకు చనిపోయిన ప్రభు కొరకు నేను బ్రతుకుతానని తీర్మానించుకున్నా. నీలో ఉందా తీర్మానం? నువ్వు రక్షించబడ్డావు, ఇప్పటికీ నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఎవరి మాట కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? నీ కొరకు ప్రాణము పెట్టి సిలువలో రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్నావా? రోమాపట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘములో భేదములు విభేదముల చేత సంఘము అల్లకల్లోలం అవుతున్న సందర్భంలో పౌలు భక్తుడి మాట రాశాడు. తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. అయితే నీవు సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరమును దేవుని న్యాయపీఠం మీదట. ఇది మనకు కావాల్సింది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఉన్నటువంటి స్థితిని బట్టి నీ స్థితి లేని వారిని నువ్వు నిందించొద్దు. అలాంటి నిందలు ఎన్నో అనుభవించాను నేను. నాకంటే ఎక్కువ చదువుకున్న వారు చదువు లేదని నన్ను కించపరిచారు. నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు ఆ స్థితి లేదని నన్ను కించపరిచారు. ఎంతోమంది నాకంటే యోగ్యులు, అంటే ఆ ఉన్నత స్థితి ఉన్నత పదవి ఉద్యోగములు కలిగిన వారు ఈరోజు కూడా సేవకునిగా నిన్నమ్మన్నటి వరకు సైకిల్ మీద తిరిగాను. సహోదరులను ప్రేమించి బైక్ తెచ్చిచ్చారు. ఆ తర్వాత కారులో తిరిగేవారు, బైకుల్లో తిరిగేవారు, నన్ను చూసి హేళన చేసిన వారు ఉన్నారు. నేను సిగ్గుపడలేదు. కారణం ఏమిటంటే ఏ సమయానికి ఏది అవసరమో ఇచ్చే దేవుని మీద ఆధారపడ్డాను. నేను ఎలా ఉండటం దేవుని చిత్తమై ఉంటే అలాగే ఉంటాను అనుకున్నాను. చాలామంది ఈ సంఘంలో వీళ్ళు ఉద్యోగస్తులు ఏమన్నారంటే, మేము సంతకం పెడతాం, నువ్వు కారు తెచ్చుకో అన్నారు. నాకెందుకు కారు ఉంటే స్థితిగతులు మారుతాయి, లెవెల్ పెరిగిద్ది. కానీ ప్రభు కొరకు నేను నిలబడాలంటే నీవిస్తేనే నేను తీసుకుంటాను అనే స్థితిలో ఉన్నా.
నాకు ఏ సమయానికి ఏది అవసరమో ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆ సమయానికి సమకూరుస్తాడు. అలాగనే ఉన్నా ఇక వీళ్ళు పాస్టర్ గారు మాట వినేటట్లేరని సహోదరులు వెళ్ళి విజయవాడ వెళ్ళి కారు తెచ్చి బొలోరో తెచ్చి ఇంటి ముందు పెట్టారు. తెచ్చేదాకా నాకు చెప్పలా, బైక్ తెచ్చే సమయానికి కూడా నాకు చెప్పలా. తీసుకొచ్చి పెట్టేప్పుడు తాళం ఇచ్చి నీకే వాడుకోండి అన్నారు. దేవునికి తెలియదా? దేవుని చిత్తమని నేనే రోజు ఏది కావాలని ఆరాటపడలా, నేను ప్రయాసపడలా. అలాగైతే అప్పులు పాలు అయ్యేవాడిని. దేవుని చిత్తమునకు లోబడ్డాను. కాబట్టి మనం ఎవరిని కూడా ఎదుటి వారికి తీర్పు తీర్చవద్దు. నీ స్థితి లేదని, నీకు దేవుడు కలిగించిన హోదా ఉన్నత స్థితి ఇతరులకు లేదని నువ్వెప్పుడు ఇతరులని చిన్న చూపు చూడొద్దు, తీర్పు తీర్చొద్దు అన్నాడు. తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చకూడదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలో ఉంచుతాడు. కాబట్టి పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఉన్న సంఘమును హెచ్చరిస్తున్నాడు. అదే హెచ్చరిక ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. నీవెవ్వరిని తీర్పు తీర్చవద్దు. కారణం ఏంటంటే మృతులకును సజీవులకును తీర్పు తీర్చు దేవుడు మనకున్నాడు కనుక మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చడం అంటే ఎలాగా? తీర్పు తీర్చడం అంటే ఎలా చెప్పండి? ఒక ఇద్దరు చేరారంటే ఇంకొకరి గురించి మాట్లాడుకుంటా ఇష్టం అంటది అలాంటి వాడు అబ్బో వాళ్ళ ఇది తీర్పు తీర్చడం. నీకెందుకు ఒకళ్ళ గురించి? తీర్పు తీర్చు మనుష్యుడా, నీవును ఆ స్థితిలోనే ఉన్నావని నీవు ఎరగవా అంటున్నాడు. నువ్వు ఇతరులకి ఏం తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పులో తీర్చబడడానికి నీవు ఉన్నావు. అది గుర్తెరగట్లేదు. నీవు అది గుర్తెరగట్లేదు. ముందుకు రండి, ఈ సైడ్ కూర్చున్న వాళ్ళంతా ఇక్కడికి రండి, ముందుకు రండి. కాబట్టి దీనాన పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘమును హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నా తోడు ప్రతి మోకాలును ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు అంటున్నా నా తోడు ప్రతి మోకాలును వంగును. నిజంగా మోకాళ్ళు నొప్పుండి భాగ్యం గారిలాగా మోకరించలేని వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేద్దామంటే మోకరించేది ఎంతమంది అండి? నేను ఒక హోదాలో ఉంటే నేను మోకరించటమా? వీళ్ళు కొంచెం ఉన్నత స్థితిలో ఉంటే చాలు, కొంచెం వీళ్ళ చదువు ఎక్కువైతే చాలు మోకరించం, వీళ్ళకి కొంచెం హోదా కలిగి ఉంటే మోకరించం. చాలామంది అలాగనే ఉంటారు. అవసరమైతే లేచి నిలబడి చేతులు కట్టుకొని ఉంటాం. ఒక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఉన్నత స్థితిలో కలెక్టర్ గారో ఎంఆర్ఓ దగ్గరకో వెళితే చేతులు కట్టుకొని అని నిలబడతావే. నీ కొరకు ప్రాణం పెట్టి నేను రక్షించి నీ కొరకు రక్తమును కార్చిన రక్షకుడైన యేసు ముందు నువ్వెందుకు విధేయత వినయం చూపించలేకపోతున్నావు? ఇక్కడెందుకు నీలో విధేయత లేదు, వినయం లేదు? దేవుడు అంటున్నాడు నా తోడు ప్రతి మోకాలు వంగాలి ఉంచుతారు అంటున్నాడు. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించాలి. మనుషులను పొగుడుతూ ఉంటారు. భలే బ్రదర్ మీరు, భలే సిస్టర్ మీరు, అబ్బా మీరు వంట చేస్తేనా, మీరు అలాగండి ఇలాగండి మనుషులను పొగుడుతారు. ఎవరిని స్తుతించమంటున్నారు? నేను ఎందుకు అందరికి పగ తెలుసా? ఎవరిని నేను ముఖస్థుతి చేయను, ఎవరిని పొగడను, ఎవరిని కూడా నేను హెచ్చించను. మంచి ఉంటే చెబుతా, అది వాళ్ళ ముందు చెప్పను. మిగతా సమయంలో వారి గురించి మంచిని చెప్తా. మనం ఎదురుకున్నప్పుడు వారిని పొగడటం కాదు, వారు లేనప్పుడు వారి మంచిని చెప్పడం, వారిని మెచ్చుకోవడం. దేవుని స్తుతించు. ప్రార్థన చేద్దామంటే చాలామంది అసలు ఎంత వేదన అంటే పాడమంటే పాడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, ఏం చేయమన్నా బాగానే ఉండదు. కానీ దేవుని స్తుతించుదాం, నోరు తెరవండి అంటే నేను చూస్తూనే ఉంటా. ఆ యూట్యూబ్లో అందరూ
మోకరించేటప్పుడు ప్రతి ఒక్కరిని తీయను, ప్రతి ఒక్కరిని కళ్ళు తెరిచి చూడొద్దు. మీరు ఎట్ట నిద్రపోతున్నారు, కొంతమంది తండ్రి ఉంటారు, ఎటు పడుతూ ఉంటారు, పక్కన వాళ్ళకి పొడుస్తూ ఉంటారు, అలా ఉంటారు. కానీ దేవుణ్ణి స్తుతించడం మాత్రం లేదు. పిల్లలు మూసుకొని ఉంటారు. దేవుని స్తుతించు అన్నా కానీ ఎప్పుడన్నా ఒకసారి దేవుని స్తుతించు స్తోత్రం ప్రభా. జంతువుని కోస్తే కోడి కానీ పంది కానీ మేకను కానీ దేనన్నా గొంతు కోసి తలకాడ పెడితే ఒకసారి అంటుంటుంది. అక్కడ పెట్టి మేము కొలుపులు చేసేవాళ్ళం, మా వాళ్ళంతా కొలుపులు చేస్తూ ఉంటే నీళ్ళు పోసి తల్లి పలికమ్మ, తల్లి పలికమ్మ, మా బిడ్డలకు బాగాలేదు తల్లి నువ్వేనా చేసింది అంటది. నోరు అది అంటది. పలికింది పలికింది తల్లి పలికింది, పలికింది తల్లి పలికింది. తల్లి ఏనంట మనకట చేసింది. అమ్మ నీకు ఇంకొక 101 బిందె నీళ్ళు పోస్తాను కానీ మమ్మల్ని క్షమిస్తావమ్మా అంటే మళ్ళీ నోరు తెరిచింది. అది సత్యం ముందు నువ్వు కోడిని కోయి, మేకను కోయి, పందిని కోయి, ఏదైనా సరే ఒక్కసారి గొంతుకోసారి పెడితే మనిషి తలకాయ అయినా అంతే. నోరు తెరిస్తే ఏం మొక్కుబడి వీళ్ళకి? ఆ బావిలో ఊరక తెచ్చిపోసే నీళ్ళేగా 101 బిందె పోస్తానయ్యా. అది బోరింగ్ కొట్టిపోయి పోస్తావా? బావిలోగా లేదా మోటార్ పెడితే వస్తాయి 101 బిందె. ఏం డబ్బులు మొక్కవచ్చుగా? మనుషులు కూడా తెలియగలిగిన వాళ్ళే కదా. అలాగా ఆ సత్యం ముందు నోరు తెరిచినట్టు మన వాళ్ళు ఒకసారి స్వాత్రం స్వాత్రం ఆయన అంటుంటారు. ఒకసారి అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు, సావుదలగా సిద్ధమయ్యావు. జీవం కలిగిన వారు అయితే ప్రతి నిత్యము వాక్యం చెబుతూ ఉన్నా ఆమేన్ అంటూ ఉన్నారు, హల్లెలూయా అంటూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో దేవుని స్తుతించడమే వారికి తెలుసు. జీవం కలిగి ఉండాలి, మోకరించి ఉండాలి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మనలో ప్రతి వారు, నీవు 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 అని కాదు, నేను కూడా, మనమందరమును లెక్క ఒప్పజెప్పాలి. ఇప్పటిదాకా చెప్పిందంతా నేను ఉపద్ఘాతం, వాక్యాన్ని కొరకు ఉపద్ఘాతం చెప్పా. వాక్యంలోనికి ఇప్పుడు వచ్చా. మనలోని ప్రతివాడు, నువ్వెవరైనా సరే, ఉన్నత స్థితిలో ఉన్నావా, ఉన్నత పదవిలో ఉన్నావా, ఉన్నత ఉద్యోగమా, ఉన్నత చదువా, నీ స్థితిగతులు హెచ్చించబడినయా, ఈ గ్రామంలో నువ్వు ఉండే నీ పట్టణంలో అందరికంటే నీవే బాగా ధనవంతుడువా, బాగా విద్యావేత్తవా, మంచి వ్యాపారవేత్తవా, మంచి స్థితిలో ఉన్నావా, అయినా సరే నీవు దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. నీ లెక్క అడిగేటువంటి ఆయన ఎదురుకున్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యమును బట్టి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. జ్ఞాపకం ఉందా? ఎందులో లెక్క ఒప్పజెప్పాలి? 100 రూపాయలు ఇచ్చిన ఆయన సాయంత్రానికి వచ్చి ఏం చేసావమ్మా, 100 రూపాయలు పొద్దుని అని లెక్క అడుగుతాడు. అడిగితే అన్ని లెక్కలు చెబుతావు. మా అక్క చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అన్ని లెక్కలు చెబుతూ ఉంటుంది. అందుకే నాకు బాగా అనుభవం. చింతపండు తెచ్చా, పసుపు తెచ్చా, కారం తెచ్చా, నూనె తెచ్చా, ఇంకా నాకు అప్పు బాకీ ఉంది, అక్కడ నేను బాకీ చెల్లించాలా, ఈ లెక్కలు చెబుతావే. నీకు ఇచ్చిన 100 రూపాయలకి 1000 రూపాయలకి ఎప్పటిదాకా నిన్ను బ్రతికించినటువంటి, నీ కొరకు ప్రాణమును పెట్టి రక్తమును చిందించినటువంటి ప్రభువు నిన్ను లెక్క అడిగే రోజు రాబోతుంది. నీవెలా బ్రతికావు, నీ మాటలు ఎన్ని తోలనాడావు, ఎంతమందిని విమర్శించావు, ఎంతమందికి కీడు కల్పించావు, ఎన్ని కుటుంబాలకు నువ్వు కీడు కల్పించావు, ఎంతమంది జీవితాలకి నీవు నష్టం కలిగించావు. నీ బ్రతుకులో నీవు మాట్లాడిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు, ప్రతి క్రియను బట్టి దేవునికి లెక్క చెప్పే రోజు ఒకటి రాబోతూ ఉంది. అదే ఇక్కడ అంటున్నాడు, మనలోని ప్రతివారు తన్ను గూర్చి తానే దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు. లెక్క చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయి. దేనిని గురించి దేవుడు లెక్క అడుగుతాడో తెలుసా?
మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్పజెప్పవలెను. నీ మాటలను బట్టి నీతిమంతుడువో నీతిమంతుడు కాదో నీవు తీర్పు తీర్చబడదువు. నీ మాటలను బట్టి నీవు ఎలాంటి వారు, నీతిమంతురాలువా నీతిమంతుడువా, అనీతిమంతుడువా నీతిమంతురాలువా, నీ మాటను బట్టే నీవు తీర్పు తీర్చబడదువు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బాట బాయలై పొందెదరో తీర్పును. గ్రంథాలు పొందెదరో తీర్పును. ఓ మానవుండ నీ గతి ఏమోనో తెలియోనా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా. మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను, మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను. ప్రతివారు నిలచి యోందురు బ్రతికిన రీతిగాను, ప్రతివారు నిలచి యోందురు బ్రతికిన రీతిగానే. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బాట బాయలై పొందెదరో తీర్పును. ఈనాడు నీవు కూడాను యేసుని విడచినచో, ఈనాడు నీవు కూడాను యేసుని విడచినచో, ఆనాడు నీవు కూడాను ఆందోండి ఏడ్చెదవు. దేవుని జీవ గ్రంథము దేవుడే తెరచును, యెహోవారి పేరా ఉండదో పొందెదరో తీర్పును. యెహోవాని పేరా ఉండదో పొందెదరో తీర్పును. ఓ మానవుండ నీ గతి ఏమోనో తెలియోనా, ఏమేమి చేయొచ్చుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయొచ్చుంటివో
తప్పించుకొందువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ప్రజలను విమర్శించే తీర్పు రోజు అది. నీ నోటి పలుకులను బట్టే నీవు నీతిమంతుడువా, నీతిమంతురాలువా, అనీతిమంతుడువా, అనీతిమంతురాలువా తీర్పు తీర్చబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన నోటిని జాగ్రత్త చేసుకుందాం. మన నోటిని జాగ్రత్త చేసుకుందాం. ఒక 3 కోతులు మనకి జ్ఞానాన్ని నేర్పించేటట్లుగా పెట్టారు బొమ్మల్ని. ఒక కోతి 2 చేతులతో నోరు మూసుకుంటుంది, ఒక కోతి 2 చేతులతో చెవులు మూసుకుంటుంది, ఒక కోతి 2 చేతులతో కళ్ళు మూసుకుంటుంది. జలకోట్లోనికి వెళ్ళండి, అక్కడ కోతుల బొమ్మలు రాళ్లతో చెక్కి ఉంటాయి. ఏంటి అది అంటే చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు. చెడు అనవద్దు అంటే నీ నోటితో నీవు చెడు మాట్లాడితేనే ఇక్కడ దాకా వచ్చావని ఆ కోర్టు ఆవరణలో బొమ్మలు ఉంటాయి. నీ నోటి దురుసు వలన మాట్లాడకూడని మాటలు, ఇతరులను కించపరుస్తూ, ఇతరుల మీద గొడవాడి, ఇతరులను దూషించి, బండబూతులు మాట్లాడి, పలకకూడని ప్రతి పదము నీ నోటితో మాట్లాడుతున్నావు. అంత మాత్రమేనా? నీతిమంతుల మీద నిందలు మోపుతున్నావు, పరిశుద్ధులను విమర్శిస్తున్నావు. ఆఖరికి యేసు ప్రభుని కూడా విమర్శించేటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు త్యాగమును విమర్శిస్తున్న వారు ఉన్నారు. యేసు ప్రభు జన్మను విమర్శిస్తున్నారు. యేసు ప్రభు ఆ జీవితాన్ని విమర్శిస్తున్నటువంటి వారు ఉన్నారు. వ్యర్థమైన ప్రతి మాటను బట్టి నీవు తీర్పులోనికి వస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మనుషులతో ఆడుకున్నట్లు దేవునితో ఆడుకుంటున్నారు చాలామంది. మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుడు నిన్ను విమర్శ దినమైన తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఎప్పుడో చెప్పాడు, యవనుడా నీ యవన కాలమును బట్టి నీవు సంతోషపడు. యవన కాలమందు నీ మనస్సు వచ్చినట్టు తిరుగుతున్నావు, నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు తిరుగుతున్నావు. నీ శరీరంలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీవు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అయితే ఒక రోజు ఉంది. నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడని జ్ఞాపకం పెట్టుకొని చావు. ఒకరోజు రాబోతున్నావు తీర్పులోనికి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు మత్తయి సువార్తలో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పులోనికి వస్తావు. ఆ రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, నీ లెక్క ఏంటో? నీ లెక్క ఎలా ఉంది? నువ్వు మాట్లాడుతున్న మాటలకు లెక్క ఉందా? లెక్కపత్రం ఉందా? అలాగున ఉంటే నువ్వు తీర్పులోనికి వస్తావు అంటున్నాడు దేవుడు. అదే 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనంలోనికి రండి. దేవుడు లెక్క చూసే స్థితిని మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఒక యజమానుడు దేశాంతరము పోతున్నటువంటి సందర్భాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. దేశాంతరము వెళ్ళిపోతున్నాడు. నేను ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నా. నా దగ్గర ఉన్నటువంటి ధనము ఇదిగో మీకు పంచుతున్నా, మీరు వ్యాపారములు చేయండి, మీరు బ్రతకండి, మరలా వచ్చినాక నా డబ్బులు నాతో పాటు కొంత మీరు సంపాదించిన దాంట్లో నాకు ఇవ్వండి అని వ్యాపారం చేయమని చెప్పి ఇచ్చి వెళ్ళాడు. అతడు కొంతకాలమైన తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చి ఎవరెవరికైతే అతడు ధనమునిచ్చాడో వారిని పిలిపించి వారి దగ్గర లెక్క అడుగుతున్నాడు. మొదటివాడు వచ్చాడు, అన్నాడు, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, అవియుగాక 5 తలాంతులతో నేను వ్యాపారం చేశాను, నేను సంపాదించి నేను బ్రతికాను,
ఇంకా 5 తలాంతులు నీకివ్వడానికి తెచ్చానయ్యా. ఇంతకాలము నీవు ఇచ్చిన 5 తలాంతులతో నేను బ్రతికి సంపాదించుకొని బ్రతికి నేను జీవించాను. నీవిచ్చిన 5 తలాంతులు పక్కన పెట్టాను, వాటికి మరలా ఇంకొక 5 తలాంతులు నీకు తీసుకొచ్చాను, తీసుకోమన్నాడు. ఆ తర్వాత రెండో వాడు వచ్చాడు, అతనికి 2 తలాంతులు తీసుకున్నాడు. అతను కూడా వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి అతను పోషించబడ్డాడు, లాభం వచ్చింది. అతను ఏం చేశాడంటే ఇప్పుడు యజమానుడు పిలిచాడని ఆ 2 తలాంతులను తీసుకొని వచ్చాడు. ఆ 2 తలాంతులతో పాటు మరో 2 తలాంతులు, ఇంతకాలము నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని ఆ 2 తలాంతులను కూడా ఇచ్చాడు. మూడో వాడు వచ్చాడు, అతనికి 1 తలాంతే ఇచ్చాడు. ఆ 1 తలాంతుని అతను వ్యాపారము చేయలా రుమాలను కట్టి అతను భూమిలో దాచిపెట్టాడు. ఇప్పుడు యజమానుడు వచ్చి పిలిస్తే వాళ్ళిద్దరూ 5కి 5 ఇచ్చారు, 2కి 2 ఇచ్చాడు. ఇతను అంటున్నాడు ఇతనితో, యజమానితో, అయ్యా నీవు కఠినాత్ముడు అని నాకు తెలిసిందయ్యా. ఎంత కఠినాత్ముడివి అంటే విత్తనము విత్తకుండానే విత్తని చోట పంట కోయాలనుకుంటావు నీవు, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు. ఎంత కఠినాత్ముడు అని తెలిసి ఒకవేళ నేను వ్యాపారం చేస్తే ఈ తలంతు పోతుందేమో, నేను సంపాదించలేమోనని నువ్వు వస్తే నీ తలంతు నీకు ఇచ్చేద్దామని నేను మూట కట్టేశాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వారితో అన్నాడు, బలానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు మొదటి వానితో, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. నీవు ఇప్పుడు 10 తలాంతులు తీసుకొచ్చావు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నా రాజ్యములో నీవు పరిపాలకుడిగా 10 రాజ్యముల మీద నీవు ఉండు. ఈ మూడో వాడితో అంటున్నాడు, చెడ్డ దాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, వ్యాపారం చేయడం తెలియలా, సంపాదించడం తెలియలా, నేను ఇచ్చిన నాణ్యమును తీసుకెళ్ళా తలాంతు తీసుకెళ్ళి ఏదో ఒక వ్యాపారంకి ఇచ్చినా అతనన్న వ్యాపారం చేసుకొని తెచ్చేవాడు నీవు భూమిలో దాచిపెట్టావు. నా సొమ్ము సహకారులు యొద్ద ఉంచాలా, ఈరోజు నువ్వు ఇలాగనే ఉంచావు కాబట్టి నువ్వు చెడ్డ దాసుడివి. ఇప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా, ఆ 1 తలాంతు తీసుకెళ్ళి ఆ 10 తలాంతులు ఉన్న వాడికి ఇచ్చేసేయండి, వీని కాళ్ళు చేతులు కట్టి వెలపడ చీకటిలో పడేయండి అన్నాడు. ఎందుకు అయ్యా, నా స్థితి ఇది, నేను వ్యాపారం చేయలేకపోయాను, అసలు నాకు చేత కాదు అంటే పోయేది. ఏమంటున్నాడు, ఎదుటి వాని మీద పెట్టుబడి పెట్టిన వాని మీద ఏమంటున్నాడు, నువ్వు కఠినాత్ముడివి, చల్లని చోట పంట కూర్చుకుంటావు, వెత్తని చోట పంటను కోయువాడివి, నువ్వు ఎంత కఠినాత్ముడివి, నీకు చేతగాక ఎదుటివారి మీద నిందలు మోపటం. మేము ఎప్పుడో ఒక 50 సంవత్సరాల క్రితమే సండే స్కూల్లో నేర్చుకున్నాం ఒక పాట. ఏంటో తెలుసా, ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా, ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా, 5 తలాంతులు 10 చేసెను, 2 తలాంతులు 4 చేసే, 5 తలాంతులు 10 చేసెను, 2 తలాంతులు 4 చేసే, 1 తలాంతును 2 చేయని వాణ్ణి భూమి నుండి త్రోసివేయబడే, ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా. అప్పుడు చిన్నపిల్లలం కదా, యాక్షన్ చేస్తా పాడేవాళ్ళం, ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నావో అన్ని రెట్టింపుగా చేయ నీవు. ఆ పాట పాడితే అప్పుడు అర్థం కాల. రక్షింపబడిన తర్వాత సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ తలాంతులు దేవుడు నీకు ఇచ్చిన వరాలు అన్నాడు. ఆ తలాంతులు దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానాలు. కొంతమంది బాగా ప్రార్థన చేయగలిగినటువంటి తలాంతు కలిగి ఉంటారు,
కొంతమంది బాగా పాటలు పాడగలిగిన తలంతు కలిగి ఉంటారు. కొంతమంది బాగా సాక్ష్యం చెప్పగలిగిన తలంతు ఉంటారు. కొంతమంది ప్రసంగం చేయగలిగిన తలంతు కలిగి ఉంటారు. కొంతమంది పరిచర్య చేసే ఆ తలంతు కలిగి ఉంటారు. కొంతమంది ప్రోత్సాహపరిచే తలంతు కలిగి ఉంటారు. ఇన్ని తలాంతుల్లో నీ దగ్గర ఇప్పుడు ఎన్ని తలాంతులు ఉన్నాయి? దేవుడు నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, వాడుకుంటున్నావా? పాడగలిగిన తలాంతు ఇచ్చాడు, పాడుతున్నావా? పరిచర్య చేసే తలాంతు ఇచ్చాడు, చేస్తున్నావా? నీకున్నటువంటి దేవుడిచ్చిన ఉచిత బహుమానము తలాంతుని నీవు వ్యర్థం చేసుకుంటే దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదట నీకుండినటువంటి స్థితిని నీవు కోల్పోతివని, మొదట నీకుండిన ప్రేమను నీవు కోల్పోతివని ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఎఫెసీ సంఘంతో చెప్తాడు దేవుడు 2వ అధ్యాయంలో. నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది, తప్పొకటి మోపాల్సి ఉంది. మొదట నీకుండినటువంటి ఆ ప్రేమను ఎందుకు కోల్పోయావు? నీ సహనం ఎందుకు కోల్పోయావు? కష్టపడే మనస్తత్వం ఎందుకు కోల్పోయావు? మొదట్లో విశ్వాసులంతా ఎలా ఉండేవాళ్ళు? సంఘం అంటే స్తంభాల గరువులో ఉపవాస ప్రార్థన అంటే ఇవాళ వచ్చినట్లుగానే అందరూ వచ్చేవాళ్ళు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. రాజీవ్ గాంధీ నగర్, ఎల్ఐసి కాలనీ, తుఫాన్ నగర్, రైలుగట్ట, కృష్ణమామ నగర్, గుజునుగొండ అందరూ వచ్చేవారు. సరిపోయేది కాదు. తర్వాత ఏం చేశారు? మా సంఘం తుఫాన్ నగర్, మా సంఘం స్తంభాలు, ఎవరు కాలు గీతలు గీసుకొని రాకుండా మానేశారు. దేవునికి ఇచ్చిన వారం ప్రార్థించగలిగింది, సహోదర ప్రేమ కలిగి ఉండడం కోల్పోయావు. ఇది నాన్న దేవుడు నిన్ను హెచ్చించినందుకు సహోదరుడా, నిన్ను ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చినందుకు. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ పరిస్థితి చిరిగిపోయిన బట్టలు వేసుకొని వారానికి 2 ఉండేవి. బట్టలు లేని స్థితిలో నుంచి ఇది నాన్న దేవుడు నిన్ను అనేక మందికి సహాయం చేసేటట్లుగా ఉంచాడు. ఒకప్పుడు నీకు సరైన భోజనం లేదు నీ ఇంట్లో, ఈరోజు నువ్వే 10 మందికి పెట్టేటట్టు చేశాడు సహోదరి నిన్ను. ఇవాళ నీవు ఆ స్థితిని మర్చిపోయావు, వెనకటి స్థితి. నువ్వే స్థితిలో పడితివో అంటే ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో వణుకుతూ భయముతో ప్రార్థన చేశావే, దేవుని ఎడల భక్తి కలిగి యథార్థత కలిగి జీవించావే. ఆ స్థితి లేదు ఇప్పుడు, ఆ స్థితి లేదు. ఎందుకు? కారణం ఏంటి? అప్పుడంటే లేని స్థితిలో ఉన్నాం కాబట్టి భక్తి ఎక్కువ అయిపోయి ప్రార్థనలో ఉన్నామయ్యా. ఇప్పుడు ఇంకే అంతకు భయపడాల్సిన పనే ఉంది దేవుడు అంటే. నువ్వే స్థితిలో పడిపోయావు. నీకున్నటువంటి ధనమును చూసి, బంగారం చూసి, నీకున్నటువంటి స్థితి హోదాను చూసి నీవు గర్వించి పడిపోయావా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వే స్థితిలో పడితావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఇప్పుడైనా నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నీ క్రియలను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నీకు ఇచ్చినటువంటి వరములను నువ్వు వ్యర్థము చేసుకుంటే, పాడు చేసుకుంటే, ఆ వరములను దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగే ప్రభు ఎదుట మనం ఉన్నాం. ఇంకా మిగిలింది చాలా ఉంది. దేవుడు ఎక్కడెక్కడ మనల్ని లెక్క అడుగుతాడో మనం లెక్కప్ప చెప్పాలి. జమాబద్దులు రాసే దేవుని ఎదుట ఇంకా చాలా ఉంది. రేపు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా రేపటి దినానికి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని అడిగే ప్రతి విషయంలో లెక్కలో మనం దేవునికి